ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నిమ్మకాయతో పులిహోర ఎలా చేసుకోనో వీడియో చూపెడదాం. ముందుగానే అన్నం వండుకున్నాం, ఇట్లా చల్లార్చినాం. నిమ్మకాయలు 4 నిమ్మకాయలు కోసుకున్నాం. వాటిని పచ్చి పండు మిరపకాయలు కోసుకున్నాం. కల్జామాకు, దీనికి తగినంత ఉప్పు, పసుపు వేయాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఇందులో వండుకోవాలి. ఇప్పుడు అన్నానికి నిమ్మకాయ వెండి పట్టించుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా మనం పోపు పెట్టాలో చూపెడతాం. స్టవ్ అంటు పెట్టినాము. స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. కల్జామాకు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఇది త్వరగా గోలించుకోవాలి. పిరికడని పల్లీలు వేసుకోవాలి. త్వరగా గోలించుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న ఈ శనగపప్పు పిరికడంతా వేసుకోవాలి. త్వరగా గోలించుకోవాలి. ఇలా మొత్తం గోలించుకోవాలి నూనెలో. చిన్న మిరపకాయలు వేసుకోవాలి 4. చెంచాడు ఇంగు వేసుకోవాలి. చెంచాడు పసుపు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగానే మనం నిమ్మకాయ పట్టించిన అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. పులిహోర రెడీ అయింది. గుమగుమలాడుతుంది. ఇది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఈ నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిది.